నిద్రపట్టని రాత్రులు, గుండెను పిండేసే బాధ. ఒకప్పుడు నీ ప్రపంచమనుకున్నవాళ్లు నిన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నీకంటూ ఒక సపోర్ట్ కావాలని వెనక్కి తిరిగి చూస్తే నీ సొంత కుటుంబమే నిన్ను వేలెత్తి చూపుతోంది. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒక భయంకరమైన ఒంటరితనం. బహుశా నువ్వు ఏడుస్తూ ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. కాని కన్నీళ్లు తుడుచుకో. ఎందుకంటే ఈరోజు నేను నీకో చేదు నిజం చెప్పబోతున్నాను. నీ పాత క్యారెక్టర్ చనిపోయింది. ఈరోజు ఒక కొత్త మనిషి పుట్టబోతున్నాడు. నిన్ను వదిలేసిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు, నీకోసం ఎదురుచూసేలా చేసే 5 సీక్రెట్ చాప్టర్స్ ఇవిగో. ది అల్టిమేట్ రివెంజ్. వాళ్ళు పశ్చాత్తాపపడేలా ఎదగడం. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్లకి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నావు? వాళ్లకు ఫోన్ చేసి తిట్టాలా, లేదా వాళ్ల ముందు కావాలని షో చెయ్యాలా? అది రివెంజ్ కాదు, అది నీ బలహీనత. వాళ్ళు నీ జీవితం నుండి వెళ్ళిపోయినందుకు బాధపడటం ఆపు. వాళ్ళు నీకు చేసిన అతిపెద్ద మేలు అదే. నీ ఫోకస్ అంతా వాళ్ల మీద నుండి నీ మీదకు మళ్లించడానికి వాళ్లే కారణం. ప్రముఖ సింగర్ అడేల్ గుర్తుంది కదా? తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసి వదిలేసినప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. తన బాధనంతా పాటలుగా మార్చి 21 అనే ఆల్బం రిలీజ్ చేసింది. అది ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. ఆమెను వదిలేసినవాడు జీవితాంతం ఆమె పాటలు వింటూనే బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అసలైన రివెంజ్ ఏంటో తెలుసా? సైలెన్స్. నువ్వు సక్సెస్ అయ్యాక వాళ్లకు నీ విజయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం వెతుక్కుంటూ వచ్చే స్థాయికి నువ్వు ఎదగాలి. కాని అప్పటికి వాళ్ళు నీకు కనబడనంత చిన్నగా మారిపోవాలి. నీ జీవితంలో వాళ్లకి ఇక స్థానం లేదన్న సత్యమే వాళ్లని జీవితాంతం వెంటాడే అతిపెద్ద శిక్ష. వాడిని చూసి నేర్చుకో. నీ వల్ల ఏమీ కాదు. నువ్వు మన పరువు తీస్తున్నావు. ఈ మాటలు బయటవాళ్లంటే పెద్దగా పట్టించుకోం. కాని కన్నవాళ్లే అంటే మనసు ముక్కలవుతుంది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. వాళ్ల విమర్శలు నీ టాలెంట్ను డిసైడ్ చెయ్యవు. వాళ్ళు చూసిన ప్రపంచం, వాళ్లకున్న భయాలు, వాళ్లకున్న పరిమితులే ఆ విమర్శల రూపంలో బయటకొస్తున్నాయి. ప్రపంచానికి ఊహల ప్రపంచాన్ని పరిచయం చేసిన వాల్ట్ డిజ్నీని నీకు అసలు క్రియేటివిటీ లేదు, నీ బుర్రలో ఐడియాలు లేవు అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వాళ్లు ఉద్యోగంలోంచి పీకేశారు. కాని ఆయన దాన్ని నమ్మలేదు. కుటుంబమంటే ప్రేమించడానికే, కాని నీ ప్రతి నిర్ణయాన్ని వాళ్లు ఒప్పుకోవాలని రూల్ లేదు. కాబట్టి వాళ్లతో ఆర్గ్యుమెంట్స్ కట్ చెయ్. సరే అని తలూపు, కాని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వాళ్ల మాటలను విను, కాని వాటిని మనసులోకి అస్సలు తీసుకోకు. నీ రిజల్ట్ మాత్రమే వాళ్ల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టగలదు. మంక్ మోడ్. ఒంటరితనాన్ని ఆయుధంగా మార్చుకోవడం. ఫోన్లో 100 కాంటాక్ట్స్, సోషల్ మీడియాలో 1000 ఫాలోవర్స్, కానీ మనసు బాలేనప్పుడు కాల్ చేయడానికి ఒక్క మనిషి కూడా లేడు. ఫీలింగ్ ఎలోన్ కదా? కంగ్రాచ్యులేషన్స్, నువ్వు సక్సెస్కి మొదటి మిట్టు మీద ఉన్నావు. ఒంటరితనమంటే ఒక జబ్బు కాదు, అది ప్రకృతి నీకిచ్చిన ఒక ట్రైనింగ్ క్యాంప్. నీ ఎనర్జీని 10 మంది కోసం వేస్ట్ చేయకుండా పూర్తిగా నీకోసం వాడుకునే సమయమిది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఎలక్ట్రిసిటీతో ప్రపంచాన్ని మార్చేసిన నికోలా టెస్లా ఒంటరిగానే ల్యాబ్లో గడిపాడు. ఒంటరిగా ఉన్నప్పుడే ఐడియాలు పుడతాయి. ఒంటరితనమే సృష్టికి మూలం అని ఆయనన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ఏంటో నీకు తెలుస్తుంది. ఆ చీకటి గదిలో ఏడుస్తూ కూర్చోవడం మానేసి నీ స్కిల్స్ పదును పెట్టుకో. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలే రేపు ఈ ప్రపంచాన్ని నీ పక్కన నిలబడేలా చేస్తాయి. లాజిక్ ఆఫ్ సొసైటీ. జనాలేమనుకుంటారో అనే భయం. నేను ఫెయిల్ అయితే పక్కింటివాళ్లు నవ్వుతారేమో, బంధువులు చులకనగా చూస్తారేమో, ఈ ఒక్క భయం వల్ల ఎంతోమంది తమ కలలను చంపేసుకుంటున్నారు. నిజం చెప్పనా? ఈ సమాజానికి నీ మీద అంత టైం లేదు. వాళ్లకు కావాల్సింది కేవలం ఒక వారం రోజులపాటు మాట్లాడుకోవడానికి ఒక గాసిప్. ఒకవేళ నువ్వు ఓడిపోయినా వాళ్లు 3 రోజులు నవ్వుకుంటారు. ఆ తర్వాత వాళ్ల కష్టాల్లో వాళ్లు పడిపోతారు. కాని వాళ్లకోసం నీ కలను వదిలేసుకుంటే జీవితాంతం నువ్వు బాధపడాలి.
57 వయసులో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారి కంపెనీ ఏబీసీఎల్ దివాళా తీసింది. అప్పులు, కేసులు, అప్పటివరకు ఆయన్ని దేవుడిలా చూసిన సమాజమే విమర్శించింది. ఆయన వయసైపోయింది అన్నారు. కాని ఆయన కౌన్ బనేగా కరోడ్పతితో తిరిగి ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారో దేశం మొత్తం చూసింది. సమాజం ఎప్పుడూ గెలిచినవాడి వెనకాలే పరిగెడుతుంది. వాళ్ల తీర్పుల గురించి ఆలోచించడం మానేసి నీ ప్రయత్నం గురించి ఆలోచించు. వాళ్ళు నవ్వితే నవ్వనివ్వు. నువ్వు గెలిచిన రోజు అవే నోళ్ళు నీ సక్సెస్ స్టోరీని ఇతరులకు చెబుతాయి. ద సైలెంట్ హజిల్. నిన్ను నువ్వు పునర్నిర్మించుకోవడం 2.0. ఇదంతా విన్నాక ఏం చేయాలి? మోటివేట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో స్టేటసులు పెట్టడమా? కాదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. ది యాక్షన్ ప్లాన్. రాబోయే 6 నెలలు కంప్లీట్గా సైలెంట్ అయిపో. నీ ప్లాన్స్ ఎవ్వనికి చెప్పొద్దు. పార్టీలు, సోషల్ మీడియా, ఫేక్ ఫ్రెండ్స్ అన్నీ కట్ చేయి. నీ బ్రెయిన్కి నీ గోల్కి మధ్యలో ఏదీ రాకూడదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. చైనీస్ బ్యాంబూ గురించి విన్నారా? 5 ఏళ్లపాటు దానికి నీళ్లు పోసినా భూమిపైన 1 ఇంచు కూడా పెరగదు. 5 ఏళ్లపాటు అది కేవలం తన వేర్లను భూమి అడుగున బలంగా విస్తరిస్తుంది. కాని ఆ 5 ఏళ్ల తర్వాత కేవలం 6 వారాల్లో ఏకంగా 90 అడుగులు ఎత్తు పెరుగుతుంది. నువ్వు కూడా ఆ బ్యాంబూలాగే నీ పునాదిని బలంగా నిర్మించుకో. బయటవాళ్లకు నువ్వు ఏమీ చేయట్లేదనిపించొచ్చు, కాని నీ లోపల ఒక అగ్నిపర్వతం తయారవుతోంది. రేపు నువ్వు బయటపెట్టబోయే నీ వర్జన్ 2.0 చూసి ఈ ప్రపంచం షాక్ అవ్వాలి. ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు. రాత్రంతా నిద్రపోకుండా కన్నీళ్లు కార్చింది చాలు. నీ విలువేంటో అర్థం చేసుకోలేని వాళ్లకోసం నీ సమయాన్ని, నీ మనశ్శాంతిని బలిచేసింది చాలు. ఒక నిజం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. నిన్నీ బాధలోంచి కాపాడడానికి ఆకాశం నుండి ఏ దేవుడు రాడు, ఏ అద్భుతమూ జరగదు. ఎందుకంటే నీ కథకి హీరో నువ్వే, విలన్ నువ్వే, డైరెక్టర్ కూడా నువ్వే. నిన్ను వదిలేసిన వాళ్లను చూసి ద్వేషించకు. వాళ్ళు నీ దారిలో ఉన్న ఒక పెద్ద అడ్డంకిని తొలగించి నీ భవిష్యత్తుకు స్వేచ్ఛనిచ్చారు. నిన్ను విమర్శించిన కుటుంబం మీద కోపపడకు. వాళ్ళు నీ కంఫర్ట్ జోన్ను బద్దలు కొట్టి నీ లోపల చచ్చిపోయిన కసిని మళ్లీ రగిల్చారు. ఈ ఒంటరితనాన్ని చూసి భయపడకు. ఎందుకంటే చరిత్ర సృష్టించిన ఏ మహానుభావుడి వెనక గుంపు లేదు. వాళ్లందరూ ఒంటరిగా నడిచిన వాళ్లే. ఇది నీకు దొరికిన శాపం కాదు, భవిష్యత్తులో నువ్వు ఏలబోయే సామ్రాజ్యానికి పునాది. ఇప్పుడొక్కసారి అద్దం ముందుకు వెళ్ళు. నీ కళ్లల్లోకి నువ్వు ధైర్యంగా చూసుకో. ఇన్నాళ్ళు ఏడ్చిన ఆ పాత మనిషి అక్కడే చనిపోయాడు. ఈ క్షణం, ఈ సెకండ్ నుండి ఒక కొత్త మనిషి పుట్టాడు. నిన్ను కాదనుకున్నవాళ్లు రేపు గూగుల్లో నీ పేరు వెతుక్కునేలా చెయ్యాలి. నిన్ను అవమానించిన వాళ్ళు నీ అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వెయిట్ చేసేలా చెయ్యాలి. ఒక సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే దానర్థం ఓడిపోయిందని కాదు, మునుపెన్నడూ లేనంత వేగంగా వేటాడటానికి సిద్ధమైందని. ఇప్పుడు తుడుచుకోని కన్నీళ్లు, పిడికిలి బిగించు, తలెత్తు. ఇక నీ అడుగు వెనక్కి పడకూడదు. ఈ ప్రపంచం నీ సైలెన్స్ను చూసి నవ్వుకుంటే నవ్వుకోనివ్వు. రేపు నీ సక్సెస్ చేసే శబ్దానికి వాళ్ల చెవులు బద్దలవ్వాలి. ఇప్పుడు లే, పరిగెత్తు, నీ కలను పట్టుకో. వెళ్ళి ఈ ప్రపంచానికి నువ్వేంటో చూపించు.